చలి చలి చలి. ధనుర్మాసం ఉదయాన మంచు పొరలింకా విచ్చుకోలేదు. పొగమంచు బాగా కప్పుకోటాన 10 అడుగుల దూరంలో ఉన్న చింత చెట్లు కూడా కనిపించటం లేదు. 10 ఏళ్ల రంగడు కృష్ణ స్నానానికి బయలుదేరాడు. చలి 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 ఊ, ఊ అంటూ వణికిపోయాడు రంగడు. రంగడికి ఓ సంగతి జ్ఞాపకం వచ్చింది. ఓసారి సూరన్న తాతని అడిగాడు, చలి ఎక్కడి నుంచి వస్తుంది తాత? ఎక్కడి నుంచో రావటమేంట్రా, నీ గుప్పెటలోనే ఉంటుంది చలి అన్నాడు సూరన్న. గుప్పెటలు విప్పేశాడు రంగడు. చలి గిలి పారిపోయింది. ఎగిరి గంతేశాడు. పరుగు పరుగున కృష్ణ ఒడ్డుకి వచ్చాడు. కృష్ణ నిండా పొగమంచు. ప్రవాహం కనిపించడం లేదు. నీళ్లలో వేళ్లు పెడితే కొంకర్లు పోతున్నాయి. శరీరమంతా చల్లగా మంచు ముద్దైపోతుంది. రంగడు స్నానం చేయటానికి తటపటాయిస్తూ ఒడ్డునే కూర్చొని నీళ్లపైన పేరుకున్న చలిపొరని చెదరగొడుతున్నాడు. ఇంతలో గుళ్ళోంచి శంఖం మోత వినిపించింది. అమ్మో, ఊరేగింపు బయలుదేరే వేళయింది అనుకుంటూ చెంగున నీళ్ళల్లోకి దూకాడు రంగడు. బారలు బారలుగా ఈది ఇంకా లోపలికెళ్ళి బుడుంగున మునిగాడు. కృష్ణ లోపల వెచ్చగా ఉంది, హాయిగా ఉంది. అమ్మ కడుపులో ఉన్నట్లు నిశ్చింతంగా ఉంది. కృష్ణ లోపల అలలు అలలుగా వెచ్చ వెచ్చగా ఒళ్ళంతా ప్రేమగా నిమురుతోంది. రంగణ్ణి ఓసారి వాళ్ళమ్మ ఒళ్ళో పడుకోబెట్టుకొని ఒళ్ళు నిమురుతూ, నువ్వు చక్కగా చదువుకొని గొప్పవాడి అవ్వాలి అంటూ మౌనంగా చేతులతో రాస్తుంటే ఎంతో హాయి అనిపించింది. మళ్ళీ అంత సుఖంగా ఉంది కృష్ణ కడుపులో. అందుకే తనకి అమ్మంటే ఇష్టం, కృష్ణ అంటే ఇష్టం. ఇంతలో మళ్ళీ శంఖం మోగింది. అయ్య బాబోయ్, వేళైపోతుంది అంటూ గబగబా ఒడ్డుకొచ్చాడు. ఒడ్డుకు వచ్చి రావడంతోటే మళ్ళీ చలి చుట్టూ ముట్టేసింది. గజగజ వణుకుతూ తుండు పిండుకుంటూ, నేను తప్ప ఇంకెవ్వరు ఇంత చలిలో స్నానం చేయలేరు అనుకుంటూ పక్కకి చూస్తే ఓ 60 ఏళ్ల ముసలమ్మ తనలాగే స్నానం చేసి చీర పిండుకుంటోంది. ఆశ్చర్యం వేసింది. ఆ అవ్వ చలికి వణకడం కూడా లేదు. అలా చూస్తున్న రంగడితో అవ్వ అంది, నాయనా, నాకు కళ్ళు మసకలు, కొంచెం ఈ రాళ్ళు తాటిస్తావా? సమాధానం చెప్పకుండా చేయందించాడు రంగడు. రంగడు అవ్వనే చూస్తున్నాడు. ముఖం నిండా పచ్చగా పసుపు రాసుకుంది. నుదుటి మీద పెద్ద కుంకుమ బొట్టు, వెండి జలతారులా పెద్ద జుట్టు. రాళ్ళు దాటిస్తూ రంగడు అడిగాడు, అవ్వా, మీదేవూరు అని. ఇంతలో గుళ్ళో మళ్ళీ శంఖం మోగింది. అవ్వ చెప్పే సమాధానం వినకుండా, నీ వెళ్ళొస్తానవ్వా అంటూ పరుగు పరుగున ఇంటికొచ్చేశాడు రంగడు. ఇంటికొచ్చి రావటంతోటే లాగు చొక్కా తగిలించుకొని, అమ్మా, నేను ఊరేగింపుకెళ్తున్నా అని దొడ్లో తన తల్లికి ఓ కేక పెట్టి వీధిలోకి వచ్చి పడ్డాడు. వీధిలోకి తనేడు పిల్లలందరినీ పేరు పేరున పిలిచి 15 మంది జట్టుతో గుళ్ళోకి పరిగెత్తాడు. దేవుణ్ణి పల్లకీలో చేశారు. సన్నాయి మేళంతో ఊరేగింపు బయలుదేరింది. పెద్ద బజార్ నిండా ముగ్గులు. ఆ ముగ్గుల మీద పసుపు కుంకుమలు. ఆ పసుపు కుంకుమల నడుమ గొబ్బెమ్మలు. ఆ గొబ్బెమ్మల తలల్లో బంతిపూలు. పల్లకి హారతి ఉన్న ప్రతి చోట ఆగుతుంది. దేవుడికి హారతి ఇస్తున్నప్పుడు సన్నాయి ఆగిపోగా భజన సాగుతోంది. ప్రతి ఇంటి ముందు పిల్లలు కూడా హారతి కళ్ళకత్తుకుంటున్నారు. నివేదన చేసిన రేగిపళ్ళు పంచిపెడితే టకటక నమిలేస్తున్నారు. అలా 4 వీధులు పల్లకీతో తిరుగుతూ ఎన్ని హారతులు కళ్ళకద్దుకున్నారో, ఎన్ని రేగుపళ్ళు నమిలారో. పళ్ళు పులిసిపోయాయి.
చల్లమ్మ గారింటి దగ్గర హారతిస్తుంటే రంగడు పక్కకు తప్పుకున్నాడు. ఎందుకంటే ఓ రోజున చల్లమ్మ అప్పడాలు ఎండబెట్టింది. రంగడు వెళ్ళి, "నాకో అప్పడం ఇవ్వవా?" అన్నాడు. చల్లమ్మ ఒకటిచ్చింది. అది ఎడం చేతితో పెట్టుకొని, "మా అమ్మకో?" అన్నాడు. "బాడావా! నీకిచ్చింది కాక మీ అమ్మకు కూడానా? పో!" అంది. రంగడికి చెడ్డ కోపమొచ్చింది. చల్లమ్మని ఇంట్లోకి పోనిచ్చిన తర్వాత అప్పడాలన్నీ కుప్పబోసి ముక్కలు ముక్కలుగా తొక్కి పరిగెత్తుకొచ్చాడు. ఆ తర్వాత పెద్ద గొడవై తల్లి వెళ్ళి క్షమాపణ చెప్పుకోవడంతో సరిపోయింది. అప్పటినుంచి చల్లమ్మను చూస్తే రంగడికి భయం. ఆ సంగతి తెలిసిన వాళ్ళందరూ, రంగడు మా అమ్మకో అని అడగకముందే రెండిస్తారు. పిల్లల సరదా అంతా ఊరేగింపు మీద కాదు, దేవుడు గుళ్ళోకి తిరిగొచ్చిన తర్వాత పెట్టే దధ్యోజనం మీద. ప్రసాదం పెంచి పెడుతుంటే పిల్లలు ఒకటే గోల. ఇంట్లో చద్ది ఎన్నిసార్లు చేసుకుంటాం కాదు, కానీ ఆ రుచి రాదేం. దధ్యోజనం రుచి అంతా కరివేపాకులో ఉందిరా అంటాడు రంగడు. పులిహార రుచంతా తిరగమాత మిరపకాయలో ఉందిరా అంటాడు ఇంకొకడు. రంగడి వంతు వచ్చింది. ఒక చేత్తో చద్ది పెట్టించుకొని రెండో చెయ్యి చూపించి మా అమ్మకో అన్నాడు. అర్చకుడు నవ్వుకొని రెండో చేతిలో కూడా పెట్టాడు. రంగడు సంబరంగా మెట్లు దిగి వస్తుంటే మెట్ల కింద పొద్దున్న కృష్ణ దగ్గర కనిపించిన అవ్వ కనిపించింది. నాయనా, కళ్ళు కానను, పైకి వెళ్ళలేను, కొంచెం ప్రసాదం పెట్టరా అన్నది. రంగడు చిక్కుల్లో పడ్డాడు. అమ్మకి తనకి ఉంది ప్రసాదం. మా ఇంటికి రా అవ్వా, అన్నం పెట్టిస్తా అన్నాడు. అన్నం ఎందుకురా, అయ్య ప్రసాదం కావాలి గాని అంది అవ్వ. రంగడు కాదనలేక తన ప్రసాదం అవ్వ చేతుల్లో పెట్టి ఇంటికి పరిగెత్తుకొచ్చాడు. గుమ్మంలో స్నానం చేసి నించున్న తల్లి చేతిలో ప్రసాదం పెట్టాడు. మరి నీకో అంది తల్లి. నాది గుళ్ళో అవ్వకిచ్చేశా అన్నాడు రంగడు. మరైతే ఇదిగో, ఇది నువ్వు తీసుకో అంది తల్లి. ఆహాహా, కాదు నీకే అన్నాడు రంగడు. కాదు కాదని కొడుకు చేత బలవంతాన తినిపించింది తల్లి. ప్రసాదం రుచంతా కరివేపాకులో ఉంటుందమ్మా అంటూ కరివేపాకు తల్లి నోటికందించాడు రంగడు. రంగడి తల్లి నవ్వుతూ కరివేపాకు చప్పరిస్తూ కొడుకును ఒళ్ళోకి తీసుకొని నిమిరింది. రంగడికి కృష్ణమ్మ కడుపులో స్నానమాడినట్లనిపించింది. తల్లి కడుపు చల్లగా అనే ఈ కథను మీరు విన్నారు కదా. ఈ కథను రాసింది సత్యం శంకరమంచి. స్వరం శ్రీ మరుమూరి శేషాచారి.